చేవెళ్ల చిన్నారిని కాపాడటానికి ఓఎన్జీసీ సహాయం కోరింది రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం. బోరుబావిలో పడిపోయిన చిన్నారి 40 అడుగుల కింద ఉందని తొలుత భావించారు. ఇప్పుడు 70 అడుగుల కన్నా కిందకు జారిపోయిందని తెలుస్తోంది. సాంకేతిక నిపుణుల అంచనా ప్రకారం దాదాపు 90 అడుగుల లోతుకి చిన్నారి పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. బోర్వెల్కి సమాంతరంగా అంత లోతుకి గుంత తవ్వడానికి చాలా రోజులు పడుతుంది. అందుకే రంగారెడ్డి యంత్రాంగం ఓఎన్జీసీ సహాయం కోరింది. ఓఎన్జీసీ మెషిన్లు వస్తే పని ఒక్క రోజులోనే పూర్తవుతుంది. కానీ రావడానికి 4 రోజులు, ఇక్కడ పరికరాలు అసెంబుల్ చేయడానికి 2 రోజులు సమయం పడుతుందంటున్నారు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి. ఫస్ట్ టైం ఓఎన్జీసీ అధికారులు రేపు వస్తామని ప్రయత్నం చేస్తున్నారు. ఫ్లైట్లో వస్తుండొచ్చు, కలెక్టర్ గారు మాట్లాడినరు. అయితే పక్కకు ఉన్న బోర్వెల్ పక్కకు ఈ విధానంగా లోపల వాళ్ళంటే 1,00,000 క్యూబిక్ మీటర్లు తీయాలి, 120 ఫీట్లు వాళ్ళంటే. అయితే ఇది కనీసం 20 రోజులు పడుతుంది. 1,00,000 క్యూబిక్ మీటర్లు కనీసం. ఓఎన్జీసీ ఏ విధంగా చేవెళ్ల చిన్నారిని కాపాడటానికి సహకరించగలదు? సహజంగా సమాంతరంగా మరో వెల్ తవ్వడానికి చాలా రోజుల సమయం పడుతుంది. ఇలాంటి సందర్భంలో క్రాస్ డ్రిల్లింగ్ పద్ధతి చేసే అవకాశం ఉంది. సముద్ర గర్భంలో 1000 అడుగుల లోతును కూడా ఓఎన్జీసీ తవ్వకాలు జరుపుతుంది. కానీ ఓఎన్జీసీ డ్రిల్లింగ్ పరికరాలను చేవెళ్లకు రప్పించి ఆపరేషన్ చేపట్టడానికి సమయం పట్టడమే కాదు, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా. అయినా చిన్నారిని కాపాడటానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఓఎన్జీసీ సిబ్బందిని చేవెళ్లకు రప్పిస్తోంది. ఓఎన్జీసీ సాయం కోరడంతో పాటు పాపను కాపాడటానికి ఇతర ఆధునిక పద్ధతులను కూడా పరిశీలిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. బెలూన్ టెక్నాలజీ సాయంతో పసిపాపను రక్షించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ అన్ని రకాల ప్రయత్నాలు చేశాయి. అయితే ఇక చివరగా ఓఎన్జీసీ అధికారులను కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఓఎన్జీసీ పరికరం గనక ఇక్కడికి వస్తే పని ఒక్కరోజులోనే పూర్తవుతుందని తెలుస్తోంది. అయితే ఓఎన్జీసీ ఏ విధంగా చేవెళ్ల చిన్నారిని కాపాడటానికి సహకరించగలదు? సహజంగా సమాంతరంగా మరో వెల్ తవ్వడానికి చాలా రోజుల సమయం పడుతుంది. ఇలాంటి సందర్భంలో క్రాస్ డ్రిల్లింగ్ పద్ధతి చేసే అవకాశం ఉంది. సముద్ర గర్భంలో 1000 అడుగుల లోతును కూడా ఓఎన్జీసీ తవ్వకాలు జరుపుతుంది. కానీ ఓఎన్జీసీ డ్రిల్లింగ్ పరికరాలను చేవెళ్లకు రప్పించి ఆపరేషన్ చేపట్టడానికి సమయం పట్టడమే కాదు, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా. అయినా కూడా ఆ చిన్నారి పాపను కాపాడటానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఓఎన్జీసీ సిబ్బందిని చేవెళ్లకు రప్పిస్తోంది. క్రాస్ డ్రిల్లింగ్ చేసే మిషనరీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ పద్ధతిలోనే క్రాస్ డ్రిల్లింగ్ చేస్తుంది ఓఎన్జీసీ. అయితే ఇది ఓఎన్జీసీకి సంబంధించిన పరికరం కాదు, అటువంటిదే మరొక పరికరాన్ని మీకు చూపిస్తూ ఉన్నాం. ఈ క్రాస్ డ్రిల్లింగ్ పద్ధతి ద్వారా పాపను కేవలం ఒక్క రోజులోనే చేరుకోవచ్చు. అందుకే రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ఓఎన్జీసీ అధికారులను ఇక్కడికి రప్పిస్తోంది. వాళ్ళు రేపు ఉదయానికైతే ఇక్కడికి వస్తారని తెలుస్తోంది. అయితే ఆ పరికరాలు అక్కడి నుంచి రప్పించి అక్కడి నుంచి దాని పార్ట్స్ అన్నీ కూడా విప్పి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అసెంబుల్ చేసి ఆపరేషన్ చేపట్టడానికే దాదాపు వారం రోజుల పైనే సమయం పడుతుందని చెప్తున్నారు. ఒకసారి అసెంబుల్ చేస్తే పని ఒక్క రోజులోనే అయిపోతుంది. కానీ ఆ మెషినరీని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అసెంబుల్ చేసి దాన్ని ఉపయోగించడం మొదలు పెట్టడానికి చాలా రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దీనిపై కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. అటు ఓఎన్జీసీ సాయం కోరడంతో పాటు పాపను కాపాడటానికి ఇంకా ఏవైనా ఇతర ఆధునిక పద్ధతులుంటే వాటిని కూడా తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా బెలూన్ టెక్నాలజీ సాయంతో ఆ పసి పాపను రక్షించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. గతంలో బెలూన్ టెక్నాలజీ ద్వారా కేరళలో ఒక పిల్లాడిని రక్షించారు. ఆ టెక్నాలజీ ద్వారా కూడా ఈ పాపను ఏ విధంగా రక్షించవచ్చు అనేది చర్చలు కొనసాగుతున్నాయి. టెక్నాలజీ కూడా వాడటానికి ట్రై చేస్తున్నాం. నేను డిస్కస్ చేసిన అది లోపలికి మన మెడిసిన్ల హార్ట్ ఆర్టరీస్ క్లీన్ చేసేది బెలూన్ యాంజియోప్లాస్టీ అంటారు. అయితే
ఫుట్బాలర్స్ ఉంటుంది గాలి తీసి లోపల పంపించి డిప్లేట్ చేసి ఇవన్నీ సాధ్యమా అని ఎక్స్పర్ట్స్ కూడా చేస్తున్నాము. అయితే ఆ టెక్నాలజీ తోటి పాప కిందికి బెలూన్ పంపించి బెలూన్ని ఇన్ఫ్లేట్ చేసి గుంచితే పాప కూడా మీదికి వస్తా అని ఆ టెక్నాలజీ వాడలేదు, అది వాడుతందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇంకోటి ఉన్న బోర్వెల్నే కూడిపోకుండా వెడల్పు చేయాలన్నా అది కూడా చూస్తున్నాము. కానీ మా ముఖ్య ప్రాబ్లం ఏంటంటే ఇలా స్ట్రాటా ఏదైతుందో మీద మెత్తటి మట్టి ఉంది, 3 ఫీట్లు వంగనే అన్ని రాళ్ళు రప్పలు ఉన్నాయి, అది స్లో అయింది. మళ్ళా కింద మెత్తటి మట్టి ఉన్నది. అయితే అది వెడల్పు చేసేది కొన్ని స్టార్టాల్లో పనిచేస్తుంది, ఇక్కడ పనిచేయాలి. సో 3-4 టెక్నాలజీస్ ఎవాల్వ్ చేస్తున్నాము. ఇంజనీర్స్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, మేము ఉన్నాము. బోర్వెల్లో పడిపోయిన ఆ చిన్నారి పాపను కాపాడటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామంటున్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్. ఓఎన్జీసీ సహకారాన్ని కోరామని చెప్పారు. అలాగే ఎల్ఎన్టీ వంటి ప్రైవేటు సంస్థల సహకారం కూడా కోరామని చెప్పారు. శనివారం ఉదయం మళ్లీ బోర్వెల్లోకి కెమెరా పంపిస్తామన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్. ఓన్లీ డిగ్గింగ్ ద ప్యారలల్ పిట్ ఏదైతే మనం చేస్తున్నామో అది ఒకటే మార్గం ఇప్పుడైతే కనపడుతుంది. కెమెరాలో ఇక్కడ వచ్చిన కొన్ని సాంకేతిక ప్రాబ్లం వల్లనే అది కనబడలేదని అనుకుంటున్నాము. సో మళ్ళీ రేపు మార్నింగ్ ట్రై చేస్తాము. రేపు మార్నింగ్ కూడా కొత్త టీంని రప్పిస్తున్నాము. ఓఎన్జీసీ వాళ్ళు పెద్ద బోర్స్ వేసే ఛాన్స్ ఉంటుంది. క్రైసిస్ మేనేజ్మెంట్ టీం కూడా రేపు మార్నింగ్ వస్తుంది. ఎల్ఎన్టీ వాళ్ళని కూడా అడిగాము, వాళ్ళు ఏమైనా సహకారం ఇస్తామని. ఇక్కడ ఉన్న ప్రైవేట్ సెక్టర్ వాళ్ళతో కూడా సంప్రదింపిస్తున్నాము, పెద్ద సైజు బోర్ ఏమైనా వేయగలుగుతామని. కాబట్టి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము. లోపల పరిస్థితి మనకు పూర్తిగా అవగాహన కలిగేంత వరకు మనం ఏ నిర్ణయము తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. గత 5-6 గంటల నుంచి శబ్దాలు ఏమీ రావట్లేదండి. కానీ మనము ఏ నిర్ణయం ఇప్పుడే తీసుకోవడానికి వీల్లేదు. పాపని రిట్రీవ్ చేసే ప్రయత్నం మాత్రం సంపూర్ణంగా చేస్తాం. ఇప్పుడు మేము పంపించింది అరౌండ్ 80 feet. సో దాని తర్వాత ఆ కెమెరాలో ప్రాబ్లం వచ్చింది. సో వీ విల్ కమ్ బ్యాక్ టుమారో అండ్ విల్ రికవర్ వాట్ ఈస్ ద బెస్ట్. వాటర్ ఆ డెప్త్లో వాటర్ లేదు. బట్ నేను చెప్పినట్టు మనకి సంపూర్ణంగా ఆ పరిస్థితి అవగాహన అయ్యేంత వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము. ఆల్ అవైలబుల్ రిసోర్సెస్ వాడి పాపని రికవర్ చేసే ప్రయత్నం చేస్తాం.